క్లాత్లో 6 years బేబీకి ఫ్రాక్ ఎలా కట్ చేస్తావో చూద్దాం. ఇది కాటన్ క్లాత్ అండి, బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదా, అది కాటన్ క్లాత్ 1 మీటర్. దీంట్లో 6 years బేబీ అనమాట. దానికి ఫ్రాక్ ఎలా డిజైన్ చేస్తామో చూడండి. సమ్మర్ కదా, సమ్మర్ ఫ్రాక్స్. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ కలిగి 4 ఫోల్డింగ్స్ తీసుకొని ఫస్ట్ బాడీ పార్ట్ తీసుకోండి. బాడీ పార్ట్ 12 inches అండి. 12 inches ఎక్స్ట్రా 1 inch తీసుకున్నాం. కిందన ఖర్చు కోసం 1/2 inch, పైన ఖర్చు కోసం 1/2 inch. సో 39 టోటల్ 13 inches. ఓకే, బాడీ లూజ్ వచ్చేసి 7 ఖర్చు కోసం 1.5 2 తీసుకున్నా పర్వాలేదు. అండ్ నెక్ షోల్డర్ నెక్ లెంత్ 2 inches తీసుకున్నాం. అండ్ షోల్డర్ లెంత్ 2.5. షోల్డర్ లెంత్ 2.5. ఇదే ఫోల్డ్ చేసి కుడతాను, అందుకోసమే 2.5 2.5 తీసుకున్నా పర్వాలేదు. ఇదే హ్యాండ్ కోసం ఫోల్డ్ చేసేస్తాను అన్నమాట. యాక్చువల్గా అయితే 2.5 తీసుకోవాలి. నేను ఇదే ఫోల్డ్ చేస్తాను కాబట్టి 2.5 తీసుకున్నాను. ఆర్మ్ లూజ్ 5 inches. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? 4.5 వచ్చింది. సేమ్ ఇక్కడ 4.5 తీసుకోవాలి. ఇక్కడ 1 inch తీసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ కూడా 7 inches అండి. చిన్నపిల్లలకి పైన కింద అంతా ఒకలా ఉంటుంది కాబట్టి ఒకటే 2 inches ఎక్స్ట్రా ఖర్చు కోసం కట్ చేసుకుంటాం. ఇక్కడ టక్స్ పెట్టుకుంటే బ్యాక్ సైడ్కి పోకుండా సపరేట్ చేసేద్దాం. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. డౌన్ 4.5 inches అయితే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ పెడితే కిందకి అయిపోతుంది. 4.5 is enough. 2 inches. రౌండ్ తీసేసుకుందాం. ఓకే, ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ 4 inches తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా రౌండ్ తీసుకున్నాం. పెట్టుకుని ఇక్కడ నీట్గా రావడం కోసం ఒక 1/2 inch పైకి, 1/2 inch పైకి ఇలా తీసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫ్రాక్. ఇలా సెంటర్కి కట్ చేసుకోండి. కిందన పార్ట్ చాలా ఈజీ అండి. ఇది కట్ చేసుకున్నాం కదా, ఇది 1/2 inch పైకి టాప్లోకి వెళ్ళిపోద్ది అండ్ 1 inch కింద ఫోల్డింగ్కి వెళ్ళిపోద్ది.
ఓకేనా. ఇది 20 ఇంచెస్ ఉందండి టోటల్. టోటల్ 20 ఇంచెస్ ఉంది. సో 18.5 వస్తుంది కుట్టినప్పటికి. అంతే అండి బేబీ ఫ్రాక్ కటింగ్.